రైట్, నేను అదే అంటున్నాను. ఇప్పుడు మొత్తానికి ఏదైతే చోటే బాయ్ బడే బాయ్ అన్నట్టుగా మీరు మాట్లాడుతున్న సందర్భాన్ని చూస్తే కొంతమంది కీలక నేతను గెలిపించే క్రమంలో చాలా డమ్మీలని కాంగ్రెస్ పార్టీని నిలబెడతా ఉన్నారు. దానికి ప్రత్యేక ఉదాహరణ చేవెళ్ళలో చూసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తికి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇచ్చారు. అక్కడ బలంగా ఉన్నటువంటి నేతను తీసుకొని వచ్చి ఇక్కడ చేవెళ్ళకి వేసారు, మన మల్కాజ్గిరికి వేసారు. దాంతోపాటు ఇక కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి చూస్తూ ఉంటే కరీంనగర్లో ఒక బలమైన పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీని బలంలోకి తిప్పితే అక్కడ కాంగ్రెస్ నుంచి మాత్రం ఇప్పటికీ అసలు కనీసం ఎట్లా అంటే అది లేదు. అంటే బీజేపీకి ఫేవర్ చేసేందుకే కొంతమంది క్యాండిడేట్లను రేవంత్ రెడ్డి రంగంలోకి దింపుతా ఉన్నాడు అనే దాని మీద ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇది ఎంతవరకు నిజం? నిజమే. ఎట్లా అంటే దీనికి బేస్ ఏంటంటే బడేబాయిని కలిసినటువంటి సందర్భంలో తెల్లారి ఒక పత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది, ఫినిష్ హిమ్ అని, బీఆర్ఎస్ ని ఫినిష్ చేసేసాయి అని చెప్పి మోడీ చెప్పిండని. మోడీ చెప్పిండని. మరి ఫినిష్ చేయడంలో భాగంగా ఒప్పందం పార్లమెంట్ స్థానాలు ఎక్కువ ఇవ్వాలి, కోవర్ట్ ఆపరేషన్ జరుగుతుందా, కోవర్ట్ ఆపరేషన్ కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఇవన్నీ మనం పరిశీలిస్తే ఇది జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చూసుకోవాలి, రాహుల్ గాంధీ చూసుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు ఒక దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ నేను సైద్ధాంతిక ఫైట్ చేస్తున్నా బీజేపీ మీద అని బయలుదేరిన రాహుల్ గాంధీకి ఇక్కడ ఇటువంటి సందర్భంలో నీకు బడేబాయ్ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి బడేబాయ్ రాహుల్ గాంధీ కావాలి, నీకు బడేబాయ్ మోడీ ఎట్లయితాడు? ఇంకో దాంతో మిస్ అవుతున్నారు. బడేబాయ్తో పాటు మీరు భవిష్యత్తులో మీ సహకారం నాకు కావాలని చెప్పేసి అన్నాడు. భవిష్యత్తులో సహకారం అంటే ఇండైరెక్ట్ అధికారం వస్తుందని చెప్పినట్టే కదా. మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పీఎం అయితే లేడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తలేదు. అది షెడ్యూల్ కు వారం రోజుల ముందు, ఎన్నికల షెడ్యూల్ కు ముందు ఏం సహకారం వస్తుంది? భవిష్యత్తులో వారం రోజుల ముందు ఏమైనా సహకారం చేసినా ఏ సహకారం జరగలే. భవిష్యత్తు అంటే మళ్ళీ అధికారంలోకి వస్తారు, మళ్ళీ మీరే ప్రైమ్ మినిస్టర్ అవుతారు, మీకు అందుకోసం వచ్చిన తర్వాత సాయం చేయండి. అదే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి రేపు అసలు కాంగ్రెస్ నేతలు నాకు ఇక్కడ ఎసరు పెడితే నేను ఏకనాథ్ షిండే అవుతానని చెప్పడానికి ఒక అది ఇంటర్నల్ గా ఫినిషింగ్ అన్న దగ్గర జరుగుంటది. ఈ చర్చ అంతా బహిరంగంగా జరుగుంటది. ఇది అంతా అక్కడ జరిగిన తర్వాతనే సీక్వెన్స్ ఎట్లుంది చూడండి. సీక్వెన్స్ మొత్తం ఒకసారి ఫస్ట్ మోడీని కలిసిన తర్వాత, మోడీని కలవడానికి అమిత్ షాను ఇవన్నీ కలిసి మోడీని కలిసి ఇదంతా అయిన తర్వాత అదానీని స్విట్జర్లాండ్ లో కలిసిండు. స్విట్జర్లాండ్ లో కలిసిన తర్వాత ఇక్కడ మీటింగ్ లో బడేబాయ్ అన్నటువంటిది. అంటే ఈ ఎట్లా నడుస్తుంది? గుజరాత్ మాఫియాకి సంబంధించిన నెట్వర్క్ ఇంతవరకు ఇక్కడ గుజరాత్ వాళ్ళకి ఎంట్రీ ఇయ్యలేదు గత ప్రభుత్వం. అదానికి అసలు లేదు. అంటే ఇక్కడ వర్కౌట్ అయింది. ఆ తర్వాత అదాని కొడుకు హైదరాబాద్ వచ్చిండు. ఎవరు వచ్చి కలిసిన తర్వాత మళ్ళా ఢిల్లీలో ఇలా భేటీ జరిగిన తర్వాత ఫినిష్ ఇమ్మన్నాడు అనేది వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పత్రికలో రావడం జరిగింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎట్లున్నాయి? ఇక్కడ బడేబాయ్ అనడం, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రావడం, పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లకు సంబంధించినటువంటి అంశము ఏ రకంగా ఉన్నది, మీరు అన్నట్టు చేవెళ్ళకు సంబంధించినటువంటిది కావచ్చు, కరీంనగర్కి సంబంధించినటువంటిది కావచ్చు, అదేవిధంగా సికింద్రాబాద్కి సంబంధించినటువంటిది, ఇతర పార్టీలకు గెలిచిన ఎమ్మెల్యేని తీసుకొని రాజీనామా చేయకుండానే పోటీ చేయిస్తున్నటువంటి అంశం కనిపిస్తున్నది. అంటే ఇదంతా రాహుల్ గాంధీ పార్టీ వాళ్ళ దాంట్లో ఎట్లా కాంగ్రెస్ పార్టీలో చెప్పేవాళ్ళు చెప్తుండొచ్చు హైకమాండ్కి ఫిర్యాదు, కానీ హైకమాండ్ గమనించుకో, నువ్వు బడేబాయ్ అన్నప్పుడే పరిస్థితి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే వాస్తవానికి అభివృద్ధిలో కనుక పోటీ పడాలి ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఒక మంత్రి, రేపు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందు తీసుకుపోవాలని దాంట్లో పోటీ పడాలి, రేపు రైతాంగం పైరెండిపోతుంది వాళ్ళకి నీళ్ళు ఎట్లేయాలని పోటీ పడాలి. బట్ ఇక్కడ మాత్రము అంటే చాలా మంది మేధావులు అంటున్నమాట అన్న, ఎవరు ఏకనాథ్ షిండే కావాలని చెప్పేసి ఇద్దరు, ఒక ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక మంత్రి అయితేనేది, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయితే ఎవరు ఏకనాథ్ షిండే కావాలని దాని మీద పోటీ పడతా ఉన్నారు అని చెప్పేసి సీనియర్ ఎవరైతున్నారో తెలంగాణ వాదులు గాదయ్య లాంటి వాళ్ళే మొన్న వార్తలు మనం చూస్తూ ఉన్నాం. నేను కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు ఆయన, అంటే అసలు నువ్వు అవుతావా ముందు నేనైతానా, ఎటు చేసి కాంగ్రెస్కి అయితే రానున్న రోజుల్లో చాలా గట్టి ఎదురు దెబ్బ దాకనుంది అని చెప్పేసి అయితే ఒక వాదన అయితే వినిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? పరిస్థితులు అట్లనే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సిఎల్పిలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతకు 30-35 మంది మాత్రమే ఎమ్మెల్యేలు గట్టిగా సపోర్ట్ చేసి ఆ రోజు జరిగిన హైకమాండ్ వచ్చినట్టు 30-35 మంది ఉండాలి. మిగతా వాళ్ళు హైకమాండ్ నిర్ణయానికి వదిలేసారు. కొంతమంది మిగతా వాళ్ళు కావాలని ఇక్కడ ఏమైంది, ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికలకు ముందే కొంతమంది ఎమ్మెల్యేలకు ఆర్థిక వనరుల సహాయం కావచ్చు, ఇతర రకాల
సహకారం చేసి ఒక 10-15 మంది ఎమ్మెల్యేలను తన అనుచరగణంగా పెట్టుకోవడం జరిగింది. ఇక ఆల్రెడీ మళ్ళీ కొన్ని కుటుంబాలు ఉన్నాయి. కోమటిరెడ్డి చేతిలో 2-3, దామోదర రాయలసీమ చేతిలో 1-2-3, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఒకరు, బట్టి చేతిలో ఉన్నటువంటి ఈ నాయకత్వం అంతా ఏముందంటే లటక్కున మాకు రావాల్సినటువంటి చీఫ్ మినిస్టర్ పోస్టుని లటక్కున ఈయన అందుకపోయిండు. మేము జీవితాంతం పార్టీలో త్యాగం చేసినటువంటి వాళ్ళము, పార్టీ కోసం కొట్లాడినటువంటి వాళ్ళము, లటక్కున వేరే పార్టీలకు వచ్చి సీఎం పోస్ట్ తీసుకొని పోయిండు అనేది వీళ్ళకున్నది. సమయం సందర్భాన్ని బట్టి చూస్తారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత, అందుకే పార్లమెంట్ ఎన్నికల వరకు మేము హోంగార్డులమయ్యా అన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఇప్పుడు మొత్తం పొగుడుతూ రేవంత్ రెడ్డి అంత మొనగాడే లేడని అంటున్నారు. ఇదంతా ఎందుకు? పార్లమెంట్ ఎన్నికల కోసం వెయిట్ చేస్తారు ఈ నాయకత్వం. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏమో మొత్తం రేవంత్ రెడ్డికి భజన. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. అంటే ఎవరు తుమ్మల నాగేశ్వరరావు, నేను అసలు ఆయనకు ఎందుకు మంత్రి పదవి, అసలు దానం, వీళ్ళందరూ కొంతమంది జాయిన్ చేసుకున్న దాంట్లో కొంచెం అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. తర్వాత రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు, నేను రానున్న ఈ ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎమ్మటే మంత్రి అయిపోతాను అంటున్నాడు. ఏంది అంత ఈ కాంట్రాస్ట్ వర్డ్స్ ఇట్లా? అంతే, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇట్లుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఏమి ఆయన మంత్రి అంటారు, ఒక జిల్లా నేను మంత్రి అంటారు, ఇంకోళ్ళు నేను మంత్రి అంటారు. పొన్నం ప్రభాకర్ ఇంకో తిరిగా మాట్లాడుతున్నాడు, మా అసంతృప్తితో ఉన్నాడు, మా పదవులు రాలేదని. కొంతమంది ఒకే సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి దాంట్లో మొత్తం ఒకే సామాజిక వర్గం వారికి ఎక్కువ ఉందనేది వాళ్ళ పార్టీలే అంటున్నారు. ఆయనకు లొల్లైనటువంటిది. గాంధీ భవన్లో నిరంతరం ఉన్నటువంటి నిరంజను మల్లికార్జున ఖర్గేకే లెటర్ రాసిండు, ఇంతమందిని చేర్చుకొని ఏం చేసుకుంటున్నారు వీళ్ళందరికీ ఏందనేది. హనుమంతరావుకి అపాయింట్మెంటే రావట్లేదు, అపాయింట్మెంటే ఇవ్వట్లేదు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నాయి. వన్స్ పార్లమెంట్ ఎలక్షన్లో కనుక డిఫరెంట్ రిజల్ట్స్ వచ్చినట్లయితే ఇక ఈ గొంతులు మరింత లేస్తాయి. ఆ గొంతులు సరి చేసుకో, ఈ గొంతులు లేకుండడానికి ఈయన నేను పక్క పార్టీ వాళ్ళని జీల్చి తెస్తున్నా అని హైకమాండ్కి చెప్పుకుంటుండో ఏమో. పక్క పార్టీ వాళ్ళు వన్స్ ఒకవేళ పక్క పార్టీ నుంచి ఇలా పార్టీలో చేరినా హైకమాండ్ ఇప్పుడున్న దానికి వ్యక్తికి సపోర్ట్ లేదు అని తెలిస్తే వీళ్ళు కూడా ఏముండరు, ఎవరుండరు. పార్లమెంట్ రిజల్ట్ తర్వాత హైకమాండ్, జనరల్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కల్చర్ ఏముంటుందంటే హైకమాండ్ ఓ వ్యక్తికి సపోర్ట్ ఉండు అంటే అందరూ ఆయన చుట్టూ వెళ్తారు. వన్స్ హైకమాండ్ ఆయనకు సపోర్ట్ లేదు అని తెలిసిన తర్వాత వాళ్ళ ఒక్కడు కూడా ఉండడు వాళ్ళ దగ్గర, మొత్తం వాళ్ళ హైకమాండ్కే షిఫ్ట్ అయ్యి. ఇప్పుడు వేరే పార్టీల నుంచి తీసుకుంటున్నటువంటి వాళ్ళు నేను చెప్పినట్టు ఉంటారనో నాతో ఉంటారనో అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో అట్లా కుదరదు. హైకమాండ్ ఎట్లా ఉంటే అట్లా నడుస్తుంటారు. మనం ఎందుకంటే అన్ని చూసినటువంటి గతంలో చూసినా ఇంకెప్పుడు చూసినా ఈ రకమైనటువంటి పరిస్థితే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. ప్లస్ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త పరిస్థితి కూడా అంత బాగాలేదు కదా. దేశవ్యాప్తంగా మళ్ళా 50-60 సీట్లే వచ్చేటట్టు కనిపిస్తున్నాయి అనేది ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ లో